డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ముందు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పవన్ వచ్చే ముందు కుర్చీలతో జనసేన వర్గాలు కొట్టుకున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటూ పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇంటి ముందు కుర్చీలతో కొట్టుకున్నారు జనసేన నాయకులు. పోలీసుల ఎంట్రీతో వివాదం సద్దుమణిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ముందు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, అసలు ఏం జరిగింది? ఉద్రిక్తతకు కారణం ఏంటి? డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి రాబోతా ఉన్నారు. ఇండ్ల ఆమెని పరామర్శించబోతున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంటే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రానున్న ఆ నేపథ్యంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్ద కొద్దిసేపటి క్రితమే ఒక గొడవ జరిగింది. నువ్వెంతంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆ పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఆ పర్యటన సందర్భంగా ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ముందు కుర్చీలతో జనసేన నాయకులు కొట్టుకున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పోలీసులు ఎంట్రీతో ప్రస్తుతం ఈ ఇష్యూ అయితే మటుకి సద్దుమరిగింది. అటు జనసేన నాయకులతో పాటు స్థానిక నాయకులందరూ కూడా వచ్చి ఈ ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా ఇక్కడికి ఉన్నాయి. అంటే జనరల్ గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పటికే విధుల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటిస్తారు. ఇండ్ల నాగేశ్వరమ్మని పరామర్శిస్తారని చెప్పి కూడా షెడ్యూల్ వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసింది. ఈ రోజు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చే ముందు ఇలాంటి ఘటన జరగడం మొత్తం జనసేనలో కొద్ది మేరకు నిరాశ కలిగించిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగా అంటే ఒక కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఒక అరగంట కిందట ఏదైతే ఇండ్ల నాగేశ్వరమ్మ ఇల్లుందో ఆ ఇంటి దగ్గరే కుర్చీలతో దాడులు చేసుకున్న విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళ ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి ఎవరినన్ను కూడా సద్దుమణిగిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మరి కాసేపట్లో ఇప్పటానికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. 2022 ఆ సమయంలో రోడ్డు వైండింగ్ పేరుతో అప్పటి ప్రభుత్వం ఈ ఇల్లు కూల్చివేస్తున్న నేపథ్యంలో ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్ పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ తన పెద్ద కొడుకు అంటూ కూడా ఆమె అప్పుడు మాట్లాడిన ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తమ ఇంటికి వస్తానని చెప్పారు. అన్స్టాపబుల్ గేమ్ లో కూడా ఆ పవన్ కళ్యాణ్ ని ఇండ్ల నాగేశ్వరమ్మ కలిశారు. అయితే మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే ముందు జనసేన వర్గాలు 2 వర్గాలు ఇక్కడ కొట్టుకోవడం అనేది బట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ హాట్ టాపిక్ గా మారిని ప్రస్తుతం ఇక్కడ ఇష్యూ అంతా కూడా పూర్తిగా సార్ట్అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో ఈ ప్రాంగణానికి డిప్యూటీ సీఎం రాబోతా ఉన్నారు. వినయ్, అసలు ఈ వర్గపోరుకు కారణం ఏంటి? ఈ ఇష్యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందా? అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతానికి రాలేదు. ఇంతకు ముందే అటు జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఎందుకంటే షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో 10:15 సమయానికి పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పారు. 2 వర్గాలు అంటే ఒకే కుటుంబానికి చెందిన 2 వర్గాలు లేకపోతే గ్రామంలో ఉన్న జనసేన నేతల మధ్య ఇష్యూలు ఉన్నాయనేది అయితే మనకి పూర్తిగా తెలియట్లేదు. దాడులకు సంబంధించి కొట్లాటకు సంబంధించి అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు మనకి రాలేదు. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కింద ఈ దాడులు జరిగినాయి. మొత్తం ఆ విజువల్లో చూసినట్టయితే 2 వర్గాలు పెద్ద ఎత్తున కుర్చీలతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్న ఆ పరిస్థితి కూడా మనకి ఆ విజువల్స్ లో కనిపిస్తా ఉన్నాయి. మొత్తం అంటే కాసేపట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చే ఇండ్ల నాగేశ్వరమ్మ ఇల్లు ఉందో అదే ఇంట్లో ఇలాంటి దాడులు జరగడం అనేది ఇప్పుడు జనసేన వర్గాల్లో ఆ చర్చ జరుగుతా ఉంది. అయితే ఎందుకు ఇలాంటి ఇష్యూ జరిగిందన్నది అయితే మటుకు అటు జనసేన వర్గాలు కావచ్చు, అటు ఇండ్ల నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులు కావచ్చు ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మనం చూడొచ్చు అంటే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ఎటువంటి ఇష్యూ లేకుండా అటు జనసేన పార్టీ నేతలు కావచ్చు, పోలీసులు కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతా ఉన్నారు. రైట్ వినయ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.